కాలు కదపకుండానే చకచక అవసరమైన సేవలు పొందే సౌకర్యాలు ఇప్పుడు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజల అవసరాలు, వారి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఔత్సాహికులు ఆన్లైన్ వేదికగా అంకుర సంస్థలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆహారం నుంచి ఆహ్లాదం వరకు, నిత్యావసరాల నుంచి ఇంట్లోని వస్తువుల రిపేర్లు, శుభ కార్యక్రమాలకు అర్చకుల నుంచి పూజా సామాగ్రి, ఇలా ఎన్నో సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తాజాగా విజయవాడలో బుక్ మై సర్వీస్ పేరిట సేవలందిస్తోన్న స్టార్టప్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. నా పేరు సునీల్ అండి. నేను విజయవాడలో ఉంటున్నాను. రీసెంట్గా మేము విజయవాడలో మొగల్రాజ్పురం నుంచి గాయత్రి నగర్కి షిఫ్ట్ అయ్యాం. ఆ షిఫ్ట్ అయిన టైంలో ఇంట్లో కొన్ని సర్వీసెస్ కావాల్సి వచ్చినాయి. ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, ఏసీ ఇన్స్టలేషను, ఇలాంటి సర్వీసెస్. సరే, ఈ సర్వీసెస్ అన్నీ ఎక్కడుంటాయి అని అడిగితేనేమో ఈ సమ్మర్లో ఏసీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, రాలేకపోతున్నారు. మా ఫ్రెండ్ బుక్ మై సర్వీస్ అనే యాప్ ఒకటి చేశారు. ఆ యాప్లో మీరు ఎన్రోల్ చేసుకోండి, మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఏ సర్వీస్ కావాలన్నా అందులోనే ఉంటాయని చెప్తే నేను ఆ యాప్లోకి వెళ్ళి ఎలక్ట్రీషియన్ని, ప్లంబర్ని, అలాగే ఏసీ మెకానిక్ని వీళ్ళందరినీ బుక్ చేశాను. బయట మార్కెట్లో ఎంతైతే చెప్తున్నారో దానికన్నా 50% కన్నా తక్కువలో నాకు అన్ని సర్వీసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ బుక్ మై సర్వీస్ యాప్ అండి. ఇలాంటి యాప్స్ అందరూ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డబ్బులు మిగులుతాయి, అలాగే మీ పనులు కూడా చాలా తొందరగా అవుతాయి. థ్యాంక్స్ టు బుక్ మై సర్వీస్. థ్యాంక్స్ అ లాట్. ఒక్క క్లిక్తో క్షణాల్లో కోరిన సేవలన్నీ పొందొచ్చు. పని మనిషి, వంట మనిషి, బ్యూటీషియన్, పూజారి కావాలన్నా సులువుగా దొరికేస్తారు. కాలు కదపకుండానే అవసరమైన సేవలను పొందే సౌకర్యాలను అందిస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. అంతేకాకుండా రియల్ మిల్క్ పేరిట రైతుల నుంచి నేరుగా పాలు సేకరించి ఆన్లైన్ వేదికగా వినియోగదారుల చెంతకు చేరవేస్తున్నారు. విజయవాడ గురునానక్ కాలనీ కేంద్రంగా బెజవాడతో పాటు చుట్టుపక్క ప్రాంతాలకు అతి తక్కువ సమయంలోనే సేవలు అందిస్తున్నారు. బుక్ మై సర్వీస్ యాప్లో స్లాట్ బుక్ చేస్తే చాలు, పనులు సాఫీగా పూర్తవుతున్నాయి. నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్ అండి. 12 ఇయర్స్గా ఏసీ టెక్నీషియన్గా చేస్తున్నాను. నాది షాపు. బయట మామూలుగా ఆన్లైన్ వర్కులు కానీ బయట ఓన్గా చేసుకునేవాడిని. 12 ఇయర్స్ నుండి ఓన్గా చేసుకుంటున్నాను. షాప్ వర్కులు చేస్తుంటే మన ఫ్రెండ్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా నేను ఇట్లా బుక్ మై సర్వీస్ యాప్ అనే ద్వారా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను, రిజిస్టర్ చేసుకున్నాను. సార్ నన్ను పిలిపించి ఇంటర్వ్యూ చేసుకొని వర్క్ గురించి నాకు యాప్లో జాయిన్ చేయించుకున్నారు. జాయిన్ చేయించుకున్న తర్వాత నేను ఒక 1 మంత్ నుండి వర్క్ ప్రొవైడ్ చేస్తున్నానండి. వర్క్లో జాయిన్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి బయటికి తిరిగి కస్టమర్ల దగ్గర వర్క్ అడిగి కస్టమర్ల దగ్గర తీసుకోవడం కన్నా ఇట్లా డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా కాల్ బుక్ చేసుకోవడం చాలా బాగా నచ్చింది. అమౌంట్ పర్పస్ కూడా మనకి రీజనబుల్గా ఉంది. కస్టమర్ కూడా రీజనబుల్గా ఉంది, మనకి చేసే వర్కర్ కూడా రీజనబుల్గా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి టెక్నీషియన్లందరికీ బాగా ప్లస్ పాయింట్ అండి ఈ బుక్ మై సర్వీస్ వల్ల కస్టమర్లకి ప్లస్ టెక్నీషియన్స్కి కూడా బాగా ప్లస్ అండి. అందుకనే ఏంటంటే మేము ఇప్పటికీ ఒక సర్కిల్లో ఒక 5-6 మంది జాయిన్ అయ్యాం. ఇప్పటికి ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఏసీ టెక్నీషియన్స్ కానివ్వండి జాయిన్ అయ్యాం. వర్క్ పర్పస్ కూడా బాగా ఉంది. మరోవైపు బుక్ మై సర్వీస్ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తోంది. మెకానిక్లు, ప్లంబర్లు, టెక్నీషియన్లు, ఇలా వివిధ రకాల నిపుణులను ఎంపిక చేసి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సేవలు అందిస్తోంది. బుక్ మై సర్వీస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో అనాది కాలంలోనే ప్రజలకు చేరువైంది. తక్కువ ధరకే అనుకున్న సమయానికి సేవలు అందిస్తుండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ యుగం నడుస్తుండటంతో ఇలాంటి కంపెనీలు పురుడు పోసుకుంటున్నాయి. విజయవాడ లాంటి రద్దీ నగరంలో బుక్ మై సర్వీసులు రావడం ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరులో ప్రారంభించి ఆ తర్వాత విజయవాడ నగరానికి ఈ యాప్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు నిర్వాహకులు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సేవలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్ బెల్లంకొండ. ఐ ప్లోటెడ్ ఏ స్టార్టప్ బై నేమ్ బుక్ మై సర్వీస్. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో చాలా దేశాలు తిరిగాను కాబట్టి కంపెనీ ప్లోట్ చేశాను. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఎలక్ట్రీషియన్స్, ప్లంబరు, కార్పెంటర్స్ దొరికినా కూడా సెక్యూరిటీ పరంగా ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అన్నట్టు. దానికి ఒక స్టార్టప్ బిల్డ్ చేసామన్నమాట. ఆ స్టార్టప్ ఏంటంటే ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్స్ దే కెన్ జాయిన్ అవుతారు. వాళ్ళ ఇంటి లొకేషన్లో వితిన్ 5 కిలోమీటర్ రేడియస్లో కస్టమర్స్ దగ్గర నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తే యాక్సెప్ట్ చేసి వెళ్ళి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సిస్టమ్ ఎంత అడ్వాన్స్డ్ అంటే అల్గరిథమ్స్ కస్టమర్ ఏ టయాన బుకింగ్ పెట్టారు, ఏ టయాన యాక్సెప్ట్ చేశారు, అదేవిధంగా ఏ టయాన అక్కడికి వెళ్ళారు, ఏం పని చేశారు
ఆ చేసిన పనికి వారంటీ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాక్డ్. సెక్యూరిటీ పరంగా ఏమీ జరగడానికి ఛాన్స్ లేనట్టు అల్గరిథమ్స్ బిహేవ్ చేస్తాయి అన్నమాట. కస్టమరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలి అంటే మనం ప్రైస్ ఎట్ట కంపేర్ చేసుకుంటాం, అదేవిధంగా యాప్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎలక్ట్రిషియన్, ప్లంబర్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలోకి పోయినప్పుడు ఎలక్ట్రిషియన్కి స్విచ్ బోర్డుకి ఇంత, ఫ్యాన్ ఇన్స్టలేషన్కి ఇంత, అట్ట ఒక 20 నార్మల్గా రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ 20 లైన్ ఐటమ్స్ ఉంటాయి. మీకు ఏది రిలవెంట్ అయితే అది బుక్ చేసుకోవచ్చు. అది 100 రూపాయలు కావచ్చు, 200 రూపాయలు కావచ్చు. వెరీ సింపుల్ సార్. వాట్సాప్ యూజ్ చేయగలిగిన ప్రతి వాళ్ళు ఈ యాప్ని యూజ్ చేయవచ్చు. ఎందుకంటే అంత యూజర్ ఫ్రెండ్లీ, సింపుల్. 3-4 క్లిక్స్ తోటి మీరు ఒక సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ బుక్ చేసిన వెంటనే ఎవరైతే సర్వీస్ పార్ట్నర్ ప్రొవైడర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆ యాక్సెప్ట్ చేసిన ఆయన సర్వీస్ టెక్నీషియన్ ఫోటో యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్ నెంబరు మీకు డిస్ప్లే అవుతుంది. బేసికల్గా మనం బుక్ చేసుకునేటప్పుడు మనం డే టైము రేపు 12 గంటలకు నాకు ఎలక్ట్రిషియన్ కావాలంటే రేపు 12 గంటలకే బుక్ చేసుకోవచ్చు. ఆ 12 గంటలకు +or-5 మినిట్స్లో అక్కడ అరైవ్ అవుతాడు. లేదు ఇమీడియట్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక 30 మినిట్స్ యాడ్ చేస్తుంది ఇప్పుడు కరెంట్ టయానికి. అంటే దాని అర్థం వితిన్ హాఫ్ అన్ అవర్లో మా సర్వీస్ టెక్నీషియన్ వచ్చి మీ ప్రాబ్లాన్ని అడ్రస్ చేస్తాడు అని అన్నమాట. నూతన టెక్నాలజీ AI ద్వారా పశుసంవర్ధక సేవలు అందించాలని మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో లేబర్ వర్క్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కార్మికులకు మరింత డిమాండ్ ఏర్పడిందని తెలుపుతూ భవిష్యత్తులో వీరందరికీ ఉపాధి కల్పన కల్పించేలాగా ఈ యాప్ని రూపొందించినట్టు శ్రీనివాస్ తెలుపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఈ యాప్ సర్వీసులు వాడుకోవచ్చని, కస్టమర్ ఇబ్బంది పడకూడదని క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ని ఎంచుకోవడం జరుగుతుందని, తమ యాప్ ద్వారా ఇప్పటికే వేలాది మంది సేవలు పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఈ బుక్ మై సర్వీస్ ద్వారా నగర ప్రజలకు ఊరట కలిగిందని చెప్పవచ్చు.